నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి పెద్ద ఆయన రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు, లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అప్సెట్, బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసేందుకు ప్లాను, ప్రతిపక్ష నేతల కాల్స్పై నిరంతరంగా జాబితాలో పత్రికాధిపతులు, జర్నలిస్టులు, సొంత పార్టీ నేతలు, బ్యూరోక్రాట్లను వదలని ఇంటెలిజెన్సీ వింగు, ఐపీడీఆర్ విశ్లేషణతో కమ్యూనికేషన్ ట్రాకింగ్, హరీష్ రావు కనుసన్నల్లో శ్రవణ్ కుమార్ వర్క్ చేసిండట. ఇది కథ. పెద్ద ఆయన ఉండట, ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి, పాత్రధారి. మొత్తానికైతే పెద్ద ఆయన చేతిలో ఉంది. ఎప్పుడైతే కవిత పేరు లిక్కర్ స్కామ్లో ప్రస్తావన వచ్చిందో అప్పుడు అప్సెట్ అయిందట. బిఎల్ సంతోష్ బీజేపీ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు, ఆయన అరెస్ట్ చేయాలని ఒక వలబన్నిండు. ఆ వలబన్నే దాంట్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేసిండు అనేది ఒక వార్తనిచ్చారు. అదేవిధంగా కొంతమంది బ్యూరోక్రాట్లది, జర్నలిస్టులది, మీడియా అధిపతులది, వీళ్ళది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారట. దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. గత ఏడాది నవంబర్ వరకు, అంటే ఎలక్షన్ నవంబర్ 30కి జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 2023 నవంబర్ 30. అప్పటి వరకు కూడా ఈ వ్యవహారం అంతా జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ పోయింది. మొత్తానికి దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు, రఘునందన్ రావుకి సంబంధించిన ఉప ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుంచి స్టార్ట్ చేసినట. ఎక్కువ దీంట్లో బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ కేంద్రీకృతంగానే ఈ ట్యాపింగ్ ఎక్కువ జరిగినట్టు అర్థమవుతుంది. దాంట్లో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు. కానీ మిగతా ఎక్కువ శాతం బీజేపీకి సంబంధించిన ఈటెల రాజేందర్, బండి సంజయ్, అరవింద్, అదేవిధంగా బిఎల్ సంతోష్, ఇట్లాంటి నాయకులకు సంబంధించిన ఫోన్లనే ట్యాప్ చేయడానికి ఒక పథకం పడినట్టు, బీజేపీని కార్నర్ చేయాలని వ్యూహరచనలో భాగంగానే ఆయన చేసినట్టు. మొత్తానికి కేసీఆర్ ఒక రకంగా దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టెన్షన్ పడినట్టు మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేయి జారిపోయిందో, కంచుకోటగా ఏరియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేయి జారిపోయి బీజేపీ పార్టీ గెలిచింది. అప్పటి నుంచి ఆయన టెన్షన్ మొదలైంది. బీజేపీ పార్టీ తెలంగాణలో చొరబడే అవకాశం ఉంది, బీజేపీ పార్టీ పికప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళ చుట్టూ, వాళ్ళ ఫోన్ల చుట్టే నిఘా పెట్టి వాళ్ళ ఫోన్లని వాళ్ళని ఇరికించే ప్రయత్నం, వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిండు అని చెప్పి రాధాకిషన్ రావు డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ నేను ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పిండు. పెద్ద ఆయన ఆదేశాలు అంటే పెద్ద ఆయన అంటే కేసీఆర్ ఆదేశాలతోనే, కేసీఆర్ కన్సర్న్లోనే ఇదంతా జరిగింది అని ఆయన చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తారు అనేది చూడాలి ఇప్పుడు గవర్నమెంట్. ఇది ఒక వార్త. నయీం డైరీ రీఓపెన్, కేసు తిరిగి విచారించేందుకు కసరత్తు, స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, పోలీస్ ఆఫీసర్లు, పొలిటీషియన్లకు సంబంధాలు, పాత కేసుతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌటు. ఇది నయీం డైరీకి సంబంధించి రీఓపెన్ చేస్తారట. నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీంకి సంబంధించిన ఆస్తులు, నయీంకి సంబంధించిన అనేక రకాల వ్యవహారాలని డైరీలో ఆయన రాసుకుందట. ఆయన చేసే యాక్టివిటీస్ మొత్తం కూడా డైరీలు ఉన్నాయి. డైరీ దొరికిందట. ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ వెంచర్లు ఉన్నాయి, మొత్తం కూడా దాంట్లో ఉన్నాయి. దానికి సంబంధించి వాస్తవంగా ఈ నయీం ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయిందో దాని తర్వాత ఎపిసోడ్లుగా, సీరియల్గా పేపర్లో, టీవీల్లో వార్తలు వచ్చినాయి. డైరీ ఓపెన్ అయింది, డైరీ ఉంది, డైరీ దొరికింది, డైరీలో ఇగో ఇది ఉంది, అది ఉంది, ఆయనతో సంబంధాలు ఉన్నాయి, ఈ నాయకుడితో సంబంధాలు ఉన్నాయి, అక్కడ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ 100 ఎకరాలు ఉంది, అక్కడ 1000 ఎకరాలు ఉంది, ఇటు రకరకాల 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, మిషన్లతో లెక్క పెట్టారు. నయీంకి సంబంధించిన అనేక రకాల చోట్ల ఇండ్లు ఉన్నాయి. ఆ ఇళ్లలో డబ్బులు కట్టలు బయటకు వచ్చినాయి. డబ్బులు మిషన్, ఏదైతే మనీ కౌంటింగ్ మిషన్ తీసిపోయి లెక్క పెట్టే పరిస్థితి, అంత డబ్బు ఉంది అన్నారు. మరి ఆ డబ్బు ఎడిపోయింది, ఆ ఆస్తులు ఎడిపోయినాయి, ఆ డైరీ ఎడిపోయింది, ఆ డైరీలో ఎవరెవరితో ఆయనకి లింకులు ఉన్న వ్యవహారం మొత్తం ఎవరెవరితోనుంది, ఈ వ్యవహారాలన్నీ రీఓపెన్ చేయాలని నయీం డైరీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు. వాస్తవంగా రీఓపెన్ చేస్తే ఇదే నయీం సంబంధించిన ఎన్కౌంటర్తోని నయీం డైరీలో ఉన్న పేర్లు, అనేక రకాల రాజకీయ నేతలకు సంబంధించిన పేర్లను అడ్డం పెట్టుకుని కేసీఆర్ కూడా అప్పట్లో ఇబ్బంది పెట్టారు కొంతమందిని. నీకు నయీంతో సంబంధం ఉంది కాబట్టి పార్టీ మారుతావా, లేదంటే ఆ కేసులో ఇరికించాలని చెప్పి రకరకాల ఇబ్బంది పెట్టినట్టు వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అదే నయీం కేసుని, నయీం డైరీని అడ్డం పెట్టుకుని ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతల్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేసే పరిస్థితి ఉంది, ఇబ్బందులు పెట్టే పరిస్థితికి ఉంది అన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే టాప్ లెవెల్ లీడర్లు కూడా బీఆర్ఎస్ పార్టీలు దీంతో లింక్ అయ్యి ఉన్నట్టు, ఈ నయీంకి సంబంధించిన ఆస్తులు కొంత వాళ్లే క్యాప్చర్ చేసినట్టు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు అర్థమైంది. ఎందుకంటే నయీం ఆస్తులు ఎక్కడ అటాచ్మెంట్ కాలేదు, ప్రభుత్వానికి కొంత తీసుకున్నట్టు పరిస్థితి లేదు. అంటే చెప్పిన రేంజ్లో, ప్రచారమైన రేంజ్లో ప్రభుత్వానికి ఆ నయీంకి సంబంధించిన ఆస్తులు వచ్చిన పరిస్థితి లేదు. అసలు ఆ డైరీ ఎడిపోయింది, డైరీలో ఎవరి పేర్లు ఉన్నాయి, డైరీలో ఉన్న ఆస్తులు ఏంది,
డైరీలో ఉన్న కథ ఏంది, ఆయనకున్న ప్రాపర్టీస్ ఏంది అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు దానికి ఇట్లా నిజంగానే రీఓపెన్ చేయడం జరిగితే చాలా రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించి పునాదులు కదిలే అవకాశం ఉంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద మిస్టరీగా ఉంది. ఆయనకి వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఎక్కడ బయటకు రాలే. ఒక చిల్లిగా కూడా ఇగో ఇక్కడ గుర్తించడం, ఇగో ఈ ఆస్తిని ప్రభుత్వ ఖాతాలో వేసినామని చెప్పిన పరిస్థితి లేదు. అది మరి అప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లలోకి, నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి వాళ్ళ బినామీలకి వెళ్ళినాయా, లేదు నిజంగానే మరి అటాచ్ చేశారా, చేస్తే ఎంత చేశారు, అసలు డైరీలు ఎంత ఉన్నాయి అనే విషయాలు ఇలా తెలవాల్సిన అవసరం ఉంది. నిజంగా తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది. ఇది రీఓపెన్ చేస్తే మట్టుకి చాలామంది నాయకులకు సంబంధించి దీంట్లో పునాదులు కదిలే అవకాశం ఉంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రస్తావనతో ఇది వచ్చింది. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దీన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ప్రస్తావించిండు మొదట. ఎందుకంటే నయీం కేసుని రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రస్తావించిండు. మరి ఆయన ఎందుకు ప్రస్తావించిండు, ఆ ప్రస్తావనతోనే ఇది బయటకు వచ్చింది. ఆయన ప్రస్తావించడానికి ప్రధాన కారణం ఏంది అనేది తెలియాల్సి ఉంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్ అని ఒకటి రాశారు. అంటే తెలంగాణ తల్లి రూపురేఖల మార్పు పైన ఒక కామెంట్ రాశారు. ఆదాబ్ హైదరాబాద్ నుంచి చాలా బాగుంది, చూద్దాం. 60 ఏళ్ల కళ సాకారం చేసుకున్న తెలంగాణలో ఎన్నో చిత్రాలు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ తెలంగాణ తల్లి విగ్రహ రూపాలు మారుతున్నాయి. నాయకులు పార్టీలు కండువాలు మార్చినంత ఈజీగా తెలంగాణ తల్లి రూపాలు మార్చడం సిగ్గనిపిస్తుంది. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అనే సామెత పుట్టిన తెలంగాణలో ఎవరి స్వలాభం కోసం వారు అమ్మ రూపాన్నే మార్చేస్తున్నారు. నాయకులు వింత చేష్టలు చూసి తెలంగాణ సమాజం అవమానంతో తలదించుకుంటుంది. ఎవరికి వారే ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు. రేపటి రోజున ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పుకునే రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తున్న తల్లి రూపాన్ని మార్చకుండా ఓ చట్టాన్ని తీసుకురావండి అని పాలకుల్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నట్టు. వాస్తవంగా అది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే దాని రూపం మార్చడం, రేపు ఇంకో పార్టీ వస్తే దాని రూపం మార్చడం. అంటే తల్లి అంటే ఒకటే ఉంటుంది కానీ రూపాలు రంగులు మార్చేటట్టు తల్లి ఉండదు. తల్లి అంటే ఎప్పుడు తల్లే, ఇక ఎన్ని తరాలైనా తల్లి. ఆ తల్లి రూపాలు మార్చడం దరిద్రంగా ఒకవేళ నచ్చకపోతే నచ్చకపోవచ్చు, కానీ తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అని భావించాలి మనం. ఆ తల్లి రూపాన్ని మార్చడం అంటే తల్లిని మార్చినట్టే కదా. తెలంగాణ ఆత్మగౌరవం నినాదం అని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతి పార్టీ భుజాన వేసుకుంటుంది, ప్రతిోడు చెప్తుండే ఆత్మగౌరవం. మరి ఇదేం ఆత్మగౌరవం? తల్లి రూపాన్ని, తల్లి విగ్రహ రూపాన్ని, తల్లి స్వరూపాన్ని మార్చడం అంటే ఆత్మగౌరవం ఇది? ఎందుకంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనేది ఉంది. మరి తల్లి అనే ప్లేస్ని, ఆ రూపాన్ని మార్చడం అనేది చాలా దరిద్రంగా ఉంది. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చెప్పుకొని రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తున్న తల్లి రూపాన్ని మార్చకుండా ఓ చట్టాన్ని తీసుకురండి ఇప్పటికైనా. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే రూపం మళ్ళీ ఇంకొకటి వచ్చి మారవా. దీనివల్ల ఏంటంటే అసలు ఆ తల్లి అనే పదానికి విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంది. తెలంగాణ తల్లి అనే దానికి అర్థం లేకుండా పోద్ది. ఏదో పొలిటికల్ పార్టీలు పెట్టుకున్నాయి, ఏది పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఆ రూపాన్ని సెలెక్ట్ చేసుకుంటారు అనే ఒక ఫీలింగ్ వద్ద తప్ప నిజంగా తెలంగాణ తల్లి మన అందరికీ తల్లి అనే ఒక ఫీలింగ్ పోద్ది అనేది దాని అర్థం. మొత్తానికైతే వాళ్ళు తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తున్నట్టు ఒక వార్తను రాశారు, చట్టాన్ని చేయాలి మార్చకుండా అని. శ్రమ దోపిడీ చేస్తున్న సియోరా ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు 14 నెలలుగా అందని జీతం అట. 14 నెలలు అట అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 14 నెలలు జీతాలు అందకపోతే సంవత్సరం పైన ఏం తినాలి, ఏం తాగాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలి? 14 నెలలు అటు జీతాలు రాక నిజంగానే ప్రభుత్వం నుంచి రావట్లేదా, ఏజెన్సీ కావాలని ఇవ్వట్లేదా అనేది మరి తెలవాలి. 14 నెలలుగా అందని జీతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల గోస, బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ. అటు సర్కారు ఇటు ఏజెన్సీ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు, కుటుంబం గడవక ఉద్యోగుల సతమతం. జీవో నెంబర్ 60 ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్లకు రావాల్సిన జీతం 22,750, కానీ సిఆర్ఆ చెల్లిస్తున్న వేతనం 19,500 మాత్రమేనట. జీవో ప్రకారం వేతనం చెల్లించడం లేదంటున్న సిఆర్ఆ. పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించకుండా ఉద్యోగులకు మోసం, ప్రేక్షక పాత్రలో మేడ్చల్ జిల్లా కలెక్టర్. ఇది
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరు, అదేవిధంగా ఆ జిల్లా పరిధిలో ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఏజెన్సీ ద్వారాగా, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారాగా ఎంప్లాయీస్ని తీసుకుంటుంది గవర్నమెంట్ ఆ జిల్లాకు సంబంధించి. ఆ ఏజెన్సీ పేరే ఈ సియోరా. ఈ సియోరా అనే సంస్థ ఈఎస్ఐ కట్ చేయట్లేదట, పిఎఫ్ కూడా వాళ్ళకి ఉద్యోగులకు ఇవ్వట్లే. ఇవ్వకపోగా 14 నెలల నుంచి జీతం చిల్లిగా పైస ఇవ్వకుండా 22,750 రూపాయలు ఇవ్వాల్సిన జీతాన్ని 19,500 ఇస్తాడట. అంటే ఒక్కొక్క తలకి నెలకి ఏసీ రూమ్లో కూర్చొని సంపాదిస్తుండే పైసలు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పెట్టి వాళ్ళ శ్రమని వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటూ ఇలా వీళ్ళు బతికే పరిస్థితి. అది కూడా మళ్ళీ 14 నెలల నుంచి జీతం ఇట్లా ప్రభుత్వం ఇవ్వట్లేదు, నిధులు లేక అని సాకు చెబుతుండు. మరి అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల జీతాలు వస్తున్నప్పుడు, అన్ని జిల్లాల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు వస్తున్నప్పుడు ఒక్క మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలని ఎందుకు రావు? ఆ కలెక్టర్ ఎందుకు స్పందించట్లేదు? కొన్ని వందల కుటుంబాలకు సంబంధించిన జీవితాలు రోడ్డును పడే పరిస్థితికి వస్తే ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లే అనేది కూడా పెద్ద ప్రశ్న. మరి ప్రభుత్వ యంత్రాంగానికి ఈ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మరి 22,750 రూపాయల జీతం అయితే 19,500 ఎందుకు వేస్తున్నారు అకౌంట్లలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి? వీటన్నిటిపైన సమగ్రంగా విచారణ జరపాలి. ఈ సియర్రా అనే సంస్థ ఏజెన్సీని తప్పించాలి. వాస్తవంగా ఇట్లాంటి మోసం చేసి, ఇట్లాంటి చీటింగ్ చేసి అటు పిఎఫ్ అవుతాయి, ఈఎస్ఐ అవుతాయి. 22,750 రూపాయలు ఉన్నదానికి 19,500 అంటే దాదాపు 3,000 రూపాయలు నువ్వు వాళ్ళ సొమ్ముని, వాళ్ళకి రావాల్సిన జీతాన్ని నీ జేబులు వేసుకుంటుంటే, వాళ్ళ రక్తాన్ని తాగుతుంటే, వాళ్ళ కష్టాన్ని తింటుంటే నువ్వు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను ఎంటర్టైన్ చేయొద్దు. దీనికి సంబంధించి 8వ పేజీలో వార్త ఉంది, చూద్దాం. ఇట్లాంటి ఏజెన్సీలు చాలా ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు. ఏదైతే ఉద్యోగులు శ్రమపడి కష్టపడి పనిచేస్తే వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ శ్రమని తింటున్నారు. వాళ్ళు చేసిన కష్టంతో వీళ్ళు బతుకుతున్నారు. వాస్తవంగా ఇది ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ తమ బాధ్యత నెరవేరుస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వేతనం రాక సతమతం అవుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని దాదాపు 35 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరేట్ సహా ఆయా మండల కార్యాలయాలు కొలువు చేస్తున్న వీరికి 14 నెలలుగా జీతం అందడం లేదు. వచ్చేదే అరకొర వేతనాలు, అంటే అవి కూడా టైంకి రాక బతికేది ఎట్లా అంటూ బోర్ను విలిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలుకొని ఇటీవల 6 నెలల క్రితం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సైతం నెల జీతాలు ఇవ్వకపోవడంతో సంవత్సరానికి పైగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అని వాపోతున్నారు. ఇది వాళ్ళ బాధ. వాళ్ళకి సంబంధించి పాపం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలలు, అంతకుముందు ఒక 8 నెలలట. మొత్తానికి 14 నెలల నుంచి జీతాలు లేవు అని చెప్తే పట్టించుకుంటూ వెళ్ళాడు. దానికి సంబంధించి అసలు ఆ కలెక్టర్ కానీ, ఆ జిల్లాకు సంబంధించిన మిగతా అధికారులు కానీ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు, కానీ వాళ్ళకి జీతాలు ఎందుకు రావట్లేదని ఒకడు కూడా అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. దీని పేరు ఏంటంటే సియర్రా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ అట. సియర్రా సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ అనే సంస్థ ఈ సియర్రా అనేది. దీనికి సంబంధించి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అసలు అట్లాంటి ఏజెన్సీని ఉంచొద్దు, తొలగించాలా. ఎందుకంటే వాళ్ళు శ్రమను దోపిడీ చేస్తున్నారు, దానికి తగ్గ ఫలితం లేదు. ఇది సాక్షి పేపర్ చూద్దాం. బ్లాక్ లిస్టులో మిల్లులు, సకాలంలో సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లను డిఫాల్టర్గా చేసే యోచన. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునే యోచన. 2022-23 రబీకి చెందిన 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలంపై రగడ. కాంట్రాక్ట్ సంస్థలకు ధాన్యం ఇవ్వకుండా నాంచుతున్న మిల్లర్లు. 1000 కోట్లు అవినీతి జరిగిందంటున్న బీఆర్ఎస్. వేలం ప్రక్రియపై సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్. నేడో రేపో సర్కార్ కీలక నిర్ణయం. మిల్లర్ల విషయంలో ఉదాసీనంగా ఉన్నారట. గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంబించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022-23 రబీ సీజన్కు సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీ బాధ్యతలను ప్రభుత్వం టెండర్ల ద్వారా 4 సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచిన 35 లక్షల
మెట్రిక్ టన్నుల్లో ఓన్లీ 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022-23 యాసంగి సీజన్లో మిల్లుల్లో నిల్వ చేసినట్టుగా చెబుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించకపోతే వాటిని డిఫాల్ట్ మిల్లుగా పేర్కొంటూ బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది సీఎంఆర్కి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక రకాల ఆరోపణలు, అనుమానాలు వచ్చినాయి. ఈ సీఎంఆర్ విషయంలో మిల్లుల యాజమాన్యాలతో రాజకీయ నాయకులు అంటగాగి దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. వాళ్ళకి పెట్టిన టార్గెట్కి ఆ టైంకి వాళ్ళు ప్రభుత్వానికి అప్పజెప్పట్లేదు. ధాన్యాన్ని మిల్లు ఆడించుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. కనీసం కాగితాలలో నిల్వలు నుంచి అక్కడ కనీసం నిల్వలు కూడా లేని పరిస్థితి కొన్ని మిల్లులు ఉన్నాయి. కానీ వాటి బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టే పరిస్థితి లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందట ధాన్యాన్ని. దీనిపైన మొత్తానికైతే ఒక రివ్యూ చేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని 4 సంస్థలకు అప్పచెప్పారట ఆ రికవరీ కోసం. ఎవరైతే ఆ 4 సంస్థలకి ఒక్కొక్క సంస్థకి కొన్ని మిల్లుల్ని అలాట్ చేశారు. ఆ మిల్లులు మొత్తం కూడా పోయి మీరు ఇవ్వాల్సిన సీఎంఆర్ని ఆ సంస్థలకు అప్పచెప్పాలి ఈ టైం బౌండ్ లోపు అని చెప్తే ఇంతవరకు కూడా 35 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఓన్లీ 2 లక్షలు కూడా రికవరీ కాదు. అంటే ఇంకా 33 లక్షలు మెట్రిక్ టన్నుల దిప్పదు. అంటే ప్రభుత్వం అంటే కానీ, చట్టాలు అంటే కానీ, నిబంధనలు అంటే ఎవరికి భయం లేదు. అలవాటు పడిపోయారు. ప్రజలపైన బతకటం, ప్రజల సొమ్ముని తినటం అలవాటు పడిపోయి ఈ రకంగా ఎవడికి భయపడే పరిస్థితి లేదు. ఏ మిల్లు యాజమాన్యం కూడా చట్టాలంటే గౌరవం లేదు, ప్రభుత్వం అంటే గౌరవం లేదు, రూల్స్ అంటే గౌరవం లేదు. అందుకే 4 నెలలు అయింది 4 సంస్థలు పెట్టి. ఇంతవరకు 35 లక్షలు, దాంట్లో 2 లక్షలు కూడా రికవరీ కావాలి మెట్రిక్ టన్నులు. అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఎంత ఉంది, ప్రభుత్వం యాక్షన్ చూసి వాళ్ళు ఏ విధంగా భయపడుతున్నారు, ఎంత భయం లేనితనం ఉందనేది అర్థమైంది. ఇప్పుడు బ్లాక్ లిస్టులో పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే బ్లాక్ లిస్టులు పెట్టడం కాదు, మీరు వాళ్ళని బ్లాక్ లిస్టులు పెట్టడంతో పాటు ఎవడైతే దీనికి బాధ్యులైన అధికారులని, ఈ బాధ్యులైన మిల్లు యాజమాన్యాలని జైల్లో పెట్టాలా. మీరు బ్లాక్ లిస్టులో పెట్టి ఉట్టి వదిలైతే వాడు కోర్టుకు పోతాడు, మళ్ళీ దాన్ని తీసుకుంటాడు. జైల్లో పెట్టాలి. మళ్ళీ వాడు భవిష్యత్తులో వ్యాపారం చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి. అట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మళ్ళీ ఇదే కథ చేస్తే అసలు ఈ సీఎంఆర్ అనే సిస్టంలో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు గింత కూడా ఆలోచించకుండా, ఎట్లాంటి బ్యాంక్ షూరిటీ లేదు, సెక్యూరిటీ డిపాజిట్ లేదు, వాళ్ళకి అన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించడానికి ఎట్లా అవకాశం ఇచ్చారు మీరు? ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని కావచ్చు. ఏదన్నా ఒక సామాన్యుడు బ్యాంకుకు పోయి ఒక లోన్ పెట్టుకోవాలంటే 1.25 లక్ష సెక్యూరిటీలు, షూరిటీలు ఇవన్నీ అడుగుతారు. ఒక సంస్థకి, ప్రభుత్వానికి సంబంధించిన ఒక మిల్లులకి ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యాన్ని లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వాడు మరి తిరిగి ఇస్తారా, ఇయ్యరా? ఇవ్వకపోతే ఏంది సెక్యూరిటీ డిపాజిట్ ఏంది? ఏమన్నా సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకుందామా, లేదా బ్యాంక్ షూరిటీ పెట్టుకుందామా అనేది ఎక్కడన్నా ఉండాలి కదా. ఎక్కడ బ్యాంక్ షూరిటీ లేదు, సెక్యూరిటీ డిపాజిట్ లేదు. ₹1 డిపాజిట్ వాళ్ళు చేయకుండానే ప్రభుత్వం వాళ్ళకి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వాళ్ళకి అప్పగిస్తే ఇలా సంవత్సరాల తరబడి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. వాడు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. వాడిని అసలు రికవరీ ఎట చేస్తారో తెలిసే పరిస్థితి లేదు. ఎట చేస్తారు రికవరీ? వాడు డిపాజిట్ మీద ఎక్కలేదు, వాడు ఎవడన్నా షూరిటీ పెట్టింది లేదు, బ్యాంక్ సెక్యూరిటీ లేదు, బ్యాంక్ షూరిటీ లేదు. ఎవరిని అడగాలి ఇవాళ? ఇదే అసలు ఆ స్కీమే పెద్ద లోపం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంక్ షూరిటీయా, సెక్యూరిటీ డిపాజిటా తప్పనిసరిగా పెట్టుకోవాలి. మీరు ఎంత అయితే ధాన్యం ఇవ్వదలుచుకున్నారో దానికి సంబంధించిన డిపాజిట్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన బ్యాంక్ షూరిటీ అని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇట్లాంటి ఇవ్వనప్పుడు అవసరమైతే ఆ బ్యాంకు నుంచి రికవరీ చేసుకోవచ్చు, వాళ్ళు చేసిన డిపాజిట్ నుంచి రికవరీ చేసుకోవచ్చు. కానీ ఎవడు పట్టించుకుంటాడు లేదు. ఇదంతా ఆఫీసర్లు కుమ్మక్కు, ఆఫీసర్ల వ్యవహార శైలి వలన ఇదంతా జరుగుతుంది. ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%. సిద్దిపేట చేరియాల్లో రిక్షాలో వచ్చి ఓటేసిన దివ్యాంగరాలు రాజేశ్వరి ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన పోలింగ్. ములుగు జిల్లాలో అత్యధికంగా 74.54%, ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా 65.54%. జూన్ 5న కౌంటింగు. 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు ఒక వార్త రాశారు. 72.37% ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని జరిగిన ఉప ఎన్నికలో నిన్న 72.37% పోలింగ్ అయిందట. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54%, అత్యల్పంగా 65% ఖమ్మంలో పోల్ అయిందట. జూన్ 5న కౌంటింగ్ ఉంటుంది. 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 52 మంది అభ్యర్థులు నిలబడ్డారు. దాంట్లో
మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించాలి. మొదటి ప్రాధాన్యతలో 51% పైన దాటితే కౌంటింగ్ రిజల్ట్ డిక్లేర్ అయింది. అవతల మొదటి ఫస్ట్ ప్రిఫరెన్స్లో 50% దాటలేదు అంటే మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ పోతారు. సెకండ్ ప్రిఫరెన్స్లో కూడా దాటలేదు అంటే థర్డ్కి పోతారు. కాబట్టి లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా 3 days దాదాపు పట్టింది రిజల్ట్ అనౌన్స్ చేయడానికి, కౌంటింగ్కి. ఇప్పుడు 2021లో జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి, 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని రాశారు. కానీ ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్తోనే మనకి రిజల్ట్ డిక్లేర్ అయ్యే అవకాశం ఉంటే 51% దాటితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలోనే ఏదన్నా ఒక క్యాండిడేట్కి 51% ఓట్లు వచ్చినాయి అంటే డిక్లేర్ చేస్తారు. లేదు అంటే సెకండ్కి పోతారు, థర్డ్కి కూడా పోతారు. అప్పుడు 3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు, బీఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు, కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరవీరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ. 2న తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ. 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు. సర్కారీ వేడుక 1 రోజు మాత్రమే అట. 3 రోజులు తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి సంబంధించి ఆఫీసులో 1 రోజు బీఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు చేస్తారట. 3 రోజులు. 1 రోజు అమరవీరులకి పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ. తెలంగాణ అమరవీరులకు సంబంధించి 2వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాలు ముగింపు సభ. అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలను గత జూన్ 2న స్టార్ట్ చేసింది. 10 రోజుల పాటు చేశారు ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో. దాన్ని కంటిన్యూషన్గా జరుగుతున్నట్టు ఇప్పుడు ముగింపు కార్యక్రమాన్ని, గవర్నమెంట్ లేదు కాబట్టి తెలంగాణ భవన్లో దాని ముగింపు కార్యక్రమాన్ని చేస్తారట. 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు కూడా చేస్తారట. 11వ సంవత్సరంలో ఎంట్రీ అవుతున్నందుకు ఇది సర్కారు వేడుక 1 రోజు ఉంటుంది. అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు. జూన్ 2న రాష్ట్ర గీతం ఆవిష్కరణ, ట్యాంక్ బండ్పై కళా ప్రదర్శనలు, వేడుకల ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష చేశారు నిన్న. మొత్తానికి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న ఉత్సవాలు. అది కూడా 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్నాయి కాబట్టి ఘనంగా పరేడ్ గ్రౌండ్లో చేస్తారట. ట్యాంక్ బండ్ పైన అనేక రకాల కళారూపాల ప్రదర్శన చేస్తారని కూడా ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, రాష్ట్రంలో సోంబీర్ కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లు ఎత్తిన సర్కారు. మధ్యప్రదేశ్ చెందిన కంపెనీకి రేవంత్ సర్కారు అనుమతి. అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ వారం క్రితం కొత్త బ్రాండ్ తెచ్చే ఆలోచన లేదన్న జూపల్లి, ఎవరు దరఖాస్తు కూడా చేయలేదన్న ఎక్సైజ్ శాఖ మంత్రి. నమస్తే తెలంగాణ కథనం పైన జూపల్లి కృష్ణారావు రుసరుస. వారం తిరిగేలోగా కొత్త బీర్ బ్రాండ్కు అనుమతులు. సోమ్ డిస్టిలరీస్ బ్రెవరేజీస్ సంస్థ చుట్టూ అన్ని వివాదాలే. కాంగ్రెస్కి ఎన్నికల ఫండింగ్లో అగ్రగామి కంపెనీ ఇదే. ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్కు అత్యంత ప్రియమైన సంస్థ. గతంలో ఆధారాలతో బయటపెట్టిన మధ్యప్రదేశ్ మీడియా దరఖాస్తులు ఏవీ రాలేదు అని అప్పట్లో ఈ నెల 21న గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చెప్పిండు. కొత్త బ్రాండ్లు మద్యాన్ని తీసుకొస్తానంటే అసలు ఆలోచనే లేదు, అసలు దరఖాస్తులు రాలేదు, అదంతా పిచ్చి రాతలని ఆయన ఆ రోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. కానీ ఇలా సోంబీర్ అని మధ్యప్రదేశ్ సంస్థట వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ స్టాక్ మార్కెట్, వాళ్ళ కంపెనీ రిజిస్టర్ చేసే దాంట్లో చెప్పారు. తెలంగాణలో మాకు అనుమతి వచ్చింది, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసే లిక్కర్లో మా యొక్క బీరు సోంబీర్ని వాళ్ళు గుర్తించారు, వాళ్ళు అనుమతించారు అని చెప్పి. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ సంస్థ రావాల్సి వచ్చింది, అసలు కొత్త బ్రాండ్లు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అంటే దానిపైన అనేక రకాల ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. ఈ కొత్త బ్రాండ్ల పేరుతోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన సంస్థలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన బంధువుల సంస్థల సంబంధించిన బ్రాండ్ని ఇక్కడ పెట్టి వాటిని అమ్మించి లాభం పొందే కార్యక్రమాన్ని చేయబోతున్నారని చెప్పి అనేక రకాల విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఉంది ఈ సోంబీర్. మధ్యప్రదేశ్ సంబంధించిన ఈ సంస్థ, దీనిపైన అనేక రకాల ఆరోపణలు ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చే సంస్థ అట, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అత్యంత సన్నిహితమైన సంస్థ ఇది. దాంట్లో దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి ఇన్ఛార్జి కూరుండ్రు కాంగ్రెస్ పార్టీకి. ఆయనకు సంబంధించిన బంధువర్గాందా లేదా ఆయనకు బాగా దగ్గరైన వ్యక్తులకు సంబంధించిన సంస్థ అట. కాబట్టి ఈ రూపంలో వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళ బీర్ని అమ్మే కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నట్టు ఒక వార్తను వేశారు. నిజంగా ఇది నిజం అయి ఉంటే ఇది చాలా దారుణం. అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన బ్రాండ్లు కొత్తగా పెట్టుకొని వాళ్ళ కంపెనీల బ్రాండే మందే దాగాలని ప్రజల మీద రుద్దే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది అన్యాయము, ప్రజలకు సంబంధించిన హక్కులకు భంగం కలిగే వ్యవహారం. ప్రజలు ఏ బ్రాండ్ దాగాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. కానీ మీరు నిర్ణయించి మీ వ్యాపార లాభాల కోసం మీకు సంబంధించిన బంధువులు, మీకు సంబంధించిన సన్నిహితుల బ్రాండ్లు
ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం మొదలైంది అంటే దీని వెనక పెద్ద కుట్ర కుంభకోణం ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పటికైనా దీనిపైన ప్రభుత్వం రివ్యూ చేయాలి. ఈ బ్రాండ్ల వ్యవహారాన్ని మీరు తెస్తే మీకు మొత్తానికి మచ్చ పడే అవకాశం ఉంది, స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఈ బ్రాండ్లు కథ వచ్చింది అంటే దీని వెనక పెద్ద లాభం, దీని వెనక పెద్ద కుంభకోణం ఉన్నట్టే స్పష్టంగా అర్థమైంది. కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు మాపు ఇరికే అవకాశం కూడా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇది మద్యం వ్యవహారం, మామూలుగా ఉండదు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం. లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేరసారాలకే కేరళలో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన రాష్ట్ర పోలీసులు ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం కావడంతో పోలీసులపై మండిపడ్డ కేసీఆర్ బీజేపీ సంప్రదించింది ఒక్క రోహిత్ రెడ్డినే. కేసీఆర్ ఆదేశంతో తెరపైకి రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ ఫోన్ ట్యాపు, పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతపై నిఘా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, శంపూర్ రాజు ఫోన్లు ట్యాపింగు, నేరాంగీకార వాంగ్మూలంలో రాధాకిషన్ రావు చెప్పిండట. డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీ కవితను తప్పించేందుకే ఈ బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టు కేసీఆర్ ఆదేశించిండు. లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేరసారాల కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ బిఎల్ సంతోష్ని ఇరికించడానికి ఒక ప్రయత్నం చేసిండు. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ని ప్రధానంగా వాడుకుంటూ అసలు ఈ బీజేపీ నాయకులు పార్టీ మార్చడానికి ఎమ్మెల్యేలని సంప్రదించినట్లు ఓన్లీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఒకడే ఉండట. ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేసి ట్యాప్ చేసే కార్యక్రమంలో ఈ పార్టీ మారుతారనే వ్యవహారం ఎప్పుడైతే తెలిసిండో ఆయన్ని పిలిచి బ్లాక్మెయిల్ చేసి నువ్వు పార్టీ మారుతున్నావు అనే విషయం నీ ఫోన్ ట్యాప్ చేసిను, నీకు సంబంధించిన చాలా కథలు మాకు తెలుసు కాబట్టి నువ్వు మేము చెప్పినట్టు చేయని, నీతో పాటు ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలను పంపిస్తా, మీకు డబ్బులు ఎరచూపారని, డబ్బులు డీల్ మాట్లాడారని బీజేపీ పార్టీని ఇరికించే ప్రయత్నం, బీజేపీ పార్టీని నాయకులను ఇరికించే వ్యవహారం చేయాలి, దాంట్లో బిఎల్ సంతోష్ని కూడా ఇరికించాలి అని చెప్పి ఈ 4 ఎమ్మెల్యేలు పంపారట ఫామ్ హౌస్, మోయినాబాద్ ఫామ్ హౌస్కి పంపి ఇదంతా స్కెచ్ ఇగో ఈ కేసీఆర్ది అని చెప్పి ఒక వార్తని రాశారు. ఇది మొత్తానికైతే మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మెడక చుట్టుకునే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కవితని తప్పించడానికే ఈ వ్యవహారం చేసినట్టు అర్థమవుతుంది. కేసీఆర్పై అనర్హత వేటు వేయాలి, వీలైతే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి, ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి. రాధాకిషన్ వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్తుండు. ఇది మొత్తానికి కేసీఆర్ పైన అనర్హత వేటు వేయాలి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు, అనేక రకాల మీడియా అధిపతుల్ని, జర్నలిస్టులు, పొలిటికల్ లీడర్లు, ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేసిండు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలి ఎమ్మెల్యేగా. అదేవిధంగా వీలైతే ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి చేసిండు. రాధాకిషన్ రావు వాంగ్మూలం ఎందుకు నిదర్శనం. కేసీఆర్ని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు బండి సంజయ్. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దీని వెనక ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతికి సంబంధించి పేపర్లో వచ్చిన వార్తలు. వెలుగు చూద్దాం. పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్. కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గత సర్కారు హయాంలో అమలైన స్కీమ్స్, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితంపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడంతో కారణాలు ఏంటని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారుగా రివ్యూ చేస్తారట. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 రోజులకి వెంటనే ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల కోడ్. దాని తర్వాత అన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఇప్పుడు జూన్ 6 తర్వాత కోడ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాలపై ఫోకస్ పెడతారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, దానివల్ల వచ్చిన ఫలితాలు, దానికి పెట్టిన ఖర్చులు, ఫెయిల్ అయిన స్కీములు ఎందుకు ఫెయిల్ అయినాయి, మళ్ళీ కొత్తగా అసలు ఏం స్కీములు పెట్టాలి అనే విషయాలపైన ఫోకస్ పెడతారట. అన్ని విషయాలపైన అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని అధికారులతో చెప్పినట్టు. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ వారుగా రివ్యూ చేస్తారట. సమీక్ష చేసి ఏ డిపార్ట్మెంట్లలో ఏ స్కీములు ఇప్పటివరకు అమలైనవి, వాటి వల్ల ఏం ఫలితాలు వచ్చినాయి,
వాటి వల్ల ప్రజల జీవితాల్లో ఏం మార్పులు వచ్చినాయి, ఆ స్కీముల్లో ఏమైనా మార్పులు చేయాలా, మార్పులు చేస్తే అసలు మొత్తానికి మార్పులు చేయాలా, పార్షియల్ చేయాలా, మొత్తానికి ఆ విషయాలపైన డిపార్ట్మెంట్ల వారిగా జూన్ 6న చర్చ పెడతారట. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నట్లు ఒక వార్తని వెలుగు పేపర్లు ఇచ్చారు. బలగాలపై రాళ్ళు. ఇది వెలుగుకు సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్, చట్టవిరుద్ధమని తెలిసి చేశాం, భాజపాని ఇరుకుని పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, కేసీఆర్ విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం, రేవంత్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బారాస నేతలపైన నిఘా ఉంచాం, రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడైనాయి అన్నట్టు ఒక వార్తని ఈనాడు పేపర్ కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ పైన, అంటే ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కూడా నిఘా పెట్టారట. దీనికి సంబంధించి అంటే ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు, ఆ కట్టడి చేసి మళ్ళీ ఎలక్షన్స్లో గెలవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బండి సంజయ్, ఈటల రాజేందర్ వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, రిటైర్ అయ్యి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిండు. బీఎస్పీ పార్టీ నుంచి గత గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నగర కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఉండు. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారట. ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, దేశ భద్రత విషయానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కాబట్టి నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను, కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు, ఫోన్ ట్యాపింగ్ నిజంగా చేసి ఉంటే శిక్షలు పడాల్సిందే చట్ట ప్రకారం అని చెప్పి ఆయన చెప్పిండు. మరి ఏం ఫోన్ ట్యాప్ చేశారు, నిజంగానే ఆయన ఫోన్కి సంబంధించి ట్యాప్ చేసి బెదిరిస్తే బీఆర్ఎస్ పార్టీలో పోయిండా? ఇంకా బీఎస్పీ పార్టీ ఏనుగు ఎక్కి ప్రగతి భవన్కి వెళ్దాం, ప్రగతి భవన్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, ప్రగతి భవన్ గోడలను బద్దలు కొడతాం, ఏనుగు ఎక్కి వెళ్ళి అని చెప్పిండు. మరి అదే ఏనుగును రోడ్డు మీద వదిలేసి ఫామ్ హౌస్కి పోయి మెడ ఉంచి కండవ కప్పించుకుంటూ కేసీఆర్తో. మరి ఏమనుకోవాలి? ఈ బహుజన సిద్ధాంతం, బీఎస్పీ పార్టీ, బహుజనం, ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్, మైనార్టీ కాన్సెప్ట్ ఎడిపోయింది. ఏదైతే మీరు అన్న దొరల గడీలు బద్దలు కొడతాం ఏనుగు పైన ఎక్కి అని చెప్పిండు. మరి అదే ఏనుగుని బజార్లో వదిలేసి, నడి వీధులలో వదిలేసి నువ్వు మళ్ళీ ఫామ్ హౌస్కి పోయి దొరల గడీలలో కండవ కప్పించుకొని దొరల గడీల్లో ఇవాళ ఉన్నాడు అనేది ఒక విమర్శ ఉంది. మరి ఈ ఎపిసోడ్ వెనక ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందా? ఈ ఎపిసోడ్ మొత్తం జరగడానికి అంత ఆత్మాభిమానం చంపుకొని ఏదైతే దొరల గడీలని అదే గడీలలోకి పోయి ఇలా బందీ అయ్యిండు, అదే గడీల్లోకి పోయి కండవ కప్పించుకుండు, అదే గడీలలో ఇలా రాజకీయాలు చేస్తాడు అంటే దీని వెనక నిజంగానే ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే జాయిన్ అయ్యిందా? ఆయనకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయా? ఆయనకు సంబంధించిన కేసులకు సంబంధించి కానీ ఆయనకు సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఏమైనా వ్యవహారాలు ఉంటే దాన్ని చూపించి బెదిరించే కార్యక్రమం ఏమైనా చేశారనేది ఇప్పుడు దీన్ని బట్టి మనకి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఫోన్ ట్యాప్కి సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.